వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది అత్యంత కీలకంగా కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయం ఇది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోసం అన్ని పార్టీలు సర్వసన్నద్ధం అవుతున్న పరిస్థితుల్లో ఈ ఏడాది ఎవరికి కలిసి రాబోతుంది, 2024 ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కాబోతున్నారు, ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ పార్టీ ఏ రకంగా రేపు ఎన్నికల సమరంలో పోరాడబోతుంది, వాళ్ళకున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, నాయకుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ప్రజలు ఏ రకంగా తీర్పు ఇవ్వబోతున్నారు, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన ఎన్నికల సంవత్సరం ఇది. ఎన్నికల కోసం అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎత్తుగడలు వేసే ప్రయత్నంలో ఉన్నారు. అనేక వ్యూహాలు రచిస్తున్నారు. చాలా చోట్ల ఇన్ఛార్జీలను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లను అటు నుంచి ఇటు నుంచి తిప్పుతున్నారు. మంత్రులను కూడా నియోజకవర్గాలు మారుస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నామని భావిస్తున్నామో, ఎక్కడైతే నెగిటివ్ ఉంది వాతావరణాన్ని భావిస్తున్నారో అక్కడ క్యాండిడేట్లను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 11 మందిని అధికారికంగా ప్రకటించారు. మరి కొంతమంది కూడా త్వరలోనే జాబితా వస్తుందని చెప్తున్నారు. 3వ తారీఖు చాలా పెద్ద ఎత్తున ఈ లిస్ట్ ఒకటి బయటకు రాబోతుంది అనే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎమ్మెల్యేల్లో గుబులైతే కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళలో ఉంచుతారా, ఉంచరా, టికెట్ ఇస్తారా, ఇవ్వరా, లేకపోతే వేరే నియోజకవర్గాలకు పంపిస్తారా, గెలుస్తామా, గెలవమా, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే ఒక మీమాంస అయితే ఖచ్చితంగా వాళ్ళలో కనిపిస్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ జనసేన కూటమి కూడా ఈసారి అత్యంత పకడ్బందీగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాయి. చాలా కాలం నుంచే వీళ్ళు పొత్తులోకి వెళ్ళిపోయారు. ప్రధానంగా ఇప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా కొంతకాలం నుంచి జరుగుతున్నాయి. అయితే సీట్ల సర్దుబాటు అంత సులభంగా జరుగుతుందా, చేసుకోగలుగుతారా? జనసేన నాయకుల్లో చాలా పెద్ద నెంబర్ ఉంది, చాలా పెద్ద ఆశలు ఉన్నాయి. వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున టికెట్లు ఆశిస్తున్న పరిస్థితి. కొంతమంది అయితే జనసేన సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంలో ఈ పరిస్థితులలో పొత్తు చాలా క్లియర్గా ఉంటుందా, సర్దుబాటు సాధ్యమవుతుందా, బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి నడుస్తుందా, బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీ కూడా ఈ కూటమిలోకి వస్తే ఎన్ని సీట్లు ఇవ్వగలుగుతారు, ఇట్లాంటి చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్, సిపిఎం, ఇతర పార్టీలు కూడా ఒక కూటమిగా వచ్చేందుకు, ఇండియా కూటమిగా వచ్చేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్న విజయవాడలో ఆ పార్టీకి సంబంధించిన ప్రాథమిక సమావేశం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా మరింత గట్టిగా పోరాడాలి, ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు కూడా నిర్ణయించిన పరిస్థితి. మరొక కీలకమైన పరిణామం, వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏపీగా రాబోతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆమె కూడా ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశారు. త్వరలోనే ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆమెకు మద్దతుకు ప్రకటించారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తే నేను ఆమె వెంటే నిలుస్తానని ప్రకటించారు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్లు రాని ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు షర్మిలకు అండగా నిలిచే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే షర్మిలతో జగన్మోహన్ రెడ్డి టీం రాయభారం నడుపుతోంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు షర్మిలతో మాట్లాడుతున్నారు, రాజీ కుదిరించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాకుండా ఉండడం కోసం షర్మిలను నిలవరించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తానికి 2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత కీలకంగా కాబోతుంది, షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారా, ఏం జరగబోతుంది, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రఫీ గారు నమస్కారం. నమస్కారం. అలాగే మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, వారు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. రఫీ గారు, మొదట నూతన సంవత్సర సందేశం ఏమైనా ఇస్తారా ప్రేక్షకులకు? నమస్కారం సార్, మీకు అలాగే మోహన్ రెడ్డి గారికి, అలాగే బిగ్ టీవీ వీక్షకులందరికి కూడా 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ బిగ్ టీవీ ప్రారంభించిన తర్వాత ఇది చాలా తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అలాగే 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక నూతన ప్రభుత్వం రాబోతూ ఉంది. రేపు మార్చి, ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఒక కొత్త శకానికి నాంది పడబోతూ ఉంది. కాబట్టి మీ అందరికి కూడా నేను ఈ సందర్భంగా ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త ప్రభుత్వం రావటం కోసం. రైట్ రఫీ గారు, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీ పార్టీకి, మీ పార్టీ కార్యకర్తలకు, మీ పార్టీ అధ్యక్షుడు, మిగతా నాయకులందరికీ కూడా బిగ్ టీవీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్ మోహన్ రెడ్డి గారు, మీకు, మీ పార్టీకి, మీ ముఖ్యమంత్రి గారికి, మీ పార్టీ కార్యకర్తలందరికీ కూడా బిగ్ టీవీ తరఫున
నూతన సంవత్సర శుభాకాంక్షలు. మోహన్ రెడ్డి గారు, మీ సందేశం. నమస్కారం సార్. మీకు బిగ్ టీవీ యాజమాన్యానికి, బిగ్ టీవీ సంస్థలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ, అదే విధంగా చూస్తున్న వీక్షకులకు, రఫీ గారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా చేపడుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మేలు మరింత మేలు జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. రైట్. రఫీ గారు, మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, రెండోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు అనేది. రెండోది, ఈ రోజు నుంచి 3,000 రూపాయల పింఛన్ కూడా రాబోతుంది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సంక్షేమ పథకాల మీద చాలా ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నాననే భావనలో ఉన్నారు. 3,000 రూపాయలు అనేది చిన్న అమౌంట్ కాదు. వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీకు ఏమైనా టెన్షన్ ఉందా? నమస్కారం సార్. అలాగేం టెన్షన్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు మా ప్రభుత్వం వస్తే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజున దాన్ని మర్చి దాన్ని పక్కన పెట్టి పెంచుకుంటూ పోతారని చెప్పి 2,250 రూపాయలే పెంచుకుంటూ ఇప్పటికి 3,000 రూపాయలు చేశాడు. దాని మీద మొత్తం పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, లబ్ధిదారులు, వాళ్ళందరూ కూడా చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. సరే, ఎన్నికల సంవత్సరంలో 3,000 చేశాడు, అదేం పెద్ద విశేషం లేదు. కానీ పెన్షన్లో రకరకాల కారణాలు పెట్టి అనేక రకాల పెన్షన్లు, అనేక మందిని, కొన్ని లక్షల మందిని పెన్షన్లు కోసేయటం జరిగింది. వాళ్ళందరూ సచివాలయాల దగ్గర తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అది కూడా పత్రికల్లో వచ్చింది. ఏదైనా ఈ పెన్షన్ అనేది ఒక బ్లాక్ మెయిలింగ్ కోసం, వైసీపీ కార్యక్రమాలకు రాకపోతే మీ పెన్షన్లు నిలిపేస్తామని చెప్పడం కోసం ఈ పెన్షన్లు వాడుకున్న విధానాన్ని పెన్షన్దారులు, లబ్ధిదారులు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎవరొచ్చినా పెన్షన్ ఆపేది లేదని వాళ్ళకి తెలుసు. ఎవరొచ్చినా ఎన్నికల సందర్భంగా పెన్షన్ పెంచుతారే తప్పితే ఎవరు తగ్గించని సంగతి కూడా పెన్షన్లు లబ్ధిదారులు బాగా తెలుసు. వాళ్ళు కొత్తగా వచ్చినటువంటి పెన్షన్లు ఏం కావయి. ఇది ఎన్టీ రామారావు గారి హయాంలో ప్రారంభమైనటువంటి పెన్షన్లు. ఆ తర్వాత 200 ఉండేటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కాబట్టి పెన్షన్దారులలో తెలుగుదేశానికి వ్యతిరేకిస్తారని కానీ, తెలుగుదేశాన్ని దూరంగా ఉంటారని కానీ మేము అనుకోవట్లేదు. పెన్షన్ రఫీ గారు, మీరెంత? 4,000 మీరు ప్రకటించింది మీ మేనిఫెస్టోలో చెప్తున్నది. అవును. ఆ పెన్షన్ల మీద ఇంకా చెప్పలేదండి. మేము సూపర్ 6లో 6 కార్యక్రమాలు ఇచ్చాము. జనసేన వాళ్ళు ఒక 6 కార్యక్రమాలు ఇచ్చారు. రేపు సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి ఈ మెయిన్ మేనిఫెస్టోలో పెన్షన్ గురించి మేము చెప్పబోతాం. ఎంత 5,000 ఇవ్వబోతున్నారా? ఎట్లా? ఆల్రెడీ వీళ్ళు ఏదో 4,000 అన్నట్టున్నారు కదా. ఈ సంవత్సరం చివరికి ఇది 4,000 అవుద్ది అనుకుంటా జగన్మోహన్ రెడ్డి దాంట్లో. 3,000 అవుతుంది ఈ సంవత్సరం. ఈ రోజు నుంచి 3,000, చివరికి 4,000 చేస్తారనుకుంటా చివరిలో. ఆ సంగతి నాకు తెలియదు. మేము మాత్రం మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నామండి. రైట్. మోహన్ రెడ్డి గారు, ఏంటి, ఎట్లా చూస్తున్నారు? ఈ రోజు నుంచి 3,000 రూపాయల పింఛన్ కాబోతుంది. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టుంది. వీళ్ళంతా మాకే ఓట్లేస్తారు, ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరూ వైఎస్ఆర్సీపీ వెంటే ఉంటారని భావిస్తున్నారు. కానీ మీరు తెలంగాణలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కేసీఆర్ ఇక్కడ 5,000 రూపాయల పింఛన్ చేస్తా అన్నాడు. అయినా కూడా కేసీఆర్ని ఇక్కడ ప్రజలు పట్టించుకోని పరిస్థితి ఉంది. అంటే కేవలం పింఛన్లు చూసి అవి చూసే ఓట్లేస్తారని నమ్మే పరిస్థితి లేదు కదా. మేమైతే పెన్షన్ల మీదనే ఆధారపడి పెన్షన్లతోనే మేము గెలుస్తామని ఎప్పుడు అనుకోలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు వితంతువులు, వికలాంగులు, అవ్వలు, తాతలు, ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి సమస్య ఉంది, ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 33 లక్షల పెన్షన్లు ఇచ్చే టైంలో వాళ్ళు 1,000 రూపాయలు లక్షలండి. మేము దిగిపోతున్నప్పుడు 54 లక్షలు. మళ్ళీ మాట్లాడదాము. మీరు కావాలంటే రికార్డ్ తెచ్చుకొని మళ్ళీ రికార్డ్ మేము కూడా రికార్డ్ 3 లక్షలు 1,000 రూపాయలు చొప్పున రఫీ గారు, ఓకే మోహన్ రెడ్డి గారు చివరిలో చేసినట్టున్నారు, అది 2,000 చేసి కొంచెం నెంబర్ కూడా పెంచినట్టున్నారులేండి. మీరు 54 అంటే మేము దిగిపోయేటప్పుడు
మీరు 54 కోటి అండి, కోటి 54 కోటి మందికి లక్షలు. పెన్షన్ ఇచ్చినారనుకుందాం, 1,00,00,000 మందికి పెన్షన్ ఇచ్చినారనుకుందాం. మీరు తర్వాత 1,000 రూపాయలు ఇస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత 3,000 ఇస్తామన్న తర్వాత లాస్ట్ మూమెంట్ ఎలక్షన్ టైంలో మీరు 1,000 రూపాయలు పెంచుకున్నారు. కలిపి 2,00,000 మీరు పెన్షన్ ఇచ్చిన ఇప్పుడు మాట మీరు వాస్తవం. పెంచింది అంతే గతంలో కదా, మీరు 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 పెంచేది కూడా 75 రూపాయలు ఎలక్షన్ పెన్షన్ ముందే కదా. ఇచ్చేటప్పుడు ఓకే. కొంచెం మేము చెప్పింది ప్రకారం చేస్తున్నాం. విడతల వారీగా పెంచుతామని ఆ రోజే చెప్పినా, ఈ రోజు అదే పని చేస్తున్నాం. మాట మీద నిలబడతాం, మాట కోసమే పని చేస్తాం. మాట చెప్పిన తర్వాత వెనక్కి తిప్పే పరిస్థితి ఉండదు కాబట్టి ఏం చేస్తున్నాం. 75 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు గతంలో అదే పెన్షన్ కావాలని ఎవరైనా అవ్వాతాతలు పోయి ఆ జన్మభూమి కమిటీలో, జన్మభూమి మీటింగుల్లో వాళ్ళు జరుగుతున్నటువంటి మీటింగుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు పెన్షన్ కావాలి అంటే, ఆ పెన్షన్ కావాలి అంటే మీ పక్కింట్లో ఎవరన్నా పెన్షన్ తీసుకున్నటువంటి వృద్ధులో, వితంతువులో, వికలాంగులో చనిపోతే మాత్రమే పెన్షన్ వస్తుందనే సందర్భాలు నేను జన్మభూమిలో ప్రతిపక్ష పాత్రలో ఉండి వాదించినప్పుడు చెప్పినటువంటి సంఘటనలు నా కళ్ళల్లో ఇప్పటికే మెదులుతూనే ఉన్నాయి. వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళు ప్రజా శ్రేయస్సు కోరరు, వీళ్ళు అధికారం కోసం వీళ్ళు పాటుపడతారు. మేము ప్రజా శ్రేయస్సు కోరి పాటుపడినాం కాబట్టి ఈ రోజు 69 లక్షల పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంతో పాటు 3,000 పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఆ పెన్షన్ గతంలో అయితే జన్మభూమి కమిటీలు రికమెండ్ చేసినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలి. జన్మభూమి కమిటీలు అంటే తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు, తెలుగుదేశం పార్టీ జెండా కార్యకర్తలు వాళ్ళు ఓకే. మాత్రమే ఇవ్వాలి. ఈ రోజు ఆ విధంగా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అవ్వ తాతలు, అక్క చెల్లెలు ఎవరైనా సరే కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఏ ప్రాంతంలో ఉన్నా సరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఉదయం 1వ తారీఖునే లేపి అవ్వ ఇదో మీ పెన్షన్ అని చెప్పి ఇచ్చిన సందర్భం ఉంటే షబాస్ జగన్మోహన్ రెడ్డి, నా బిడ్డ కూడా ఈ విధమైనటువంటి సహాయం చేయలేరు అనే విధంగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మోహన్ రెడ్డి గారు టీడీపీ సానుభూతి పరులకు చాలా మందికి పింఛన్ కట్ చేశారని రకరకాల టెక్నికల్ రీజన్స్ చూపించి పింఛన్ ఇవ్వట్లేదనే వ్యతిరేకత కూడా ఉంది కదా, చాలా 8 లక్షల మందిని చాలా కట్ మంది చేశారు. ఆరోపిస్తున్నారు కూడా కదా. 8 లక్షల మందిని కట్ చేశారు. అర్హత ఉన్న వ్యక్తులకు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. అర్హత లేని వ్యక్తులకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని, వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, వాళ్ళ తల్లిదండ్రులు గాని ఏ ఒక్కరికి కూడా ఇవ్వని సందర్భం ఉంది. అయినా కూడా 69 లక్షల పెన్షన్లు ఇస్తున్నామంటే అక్కడ మీరే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రఫీ గారు ఏదైనా అర్హత ఉన్నది 10 లిస్టు ఒక పేరు ఇమ్మని మళ్ళీ రేపు సాయంత్రం కల్లా వాళ్ళకి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. కానీ పేపర్లోనే వచ్చినాయి కదండి ఆత్మహత్యలు చేస్తున్న వాళ్ళు. ఇప్పటికే 50 ఇళ్లకు ఒక వాలంటీర్ పెట్టిన తర్వాత ఆ వాలంటీర్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తెలుసుకొని 72 గంటల లోపల ఆ సమస్య పరిష్కరించే కార్యక్రమం చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు జనాలు పూర్తిగా స్వాగతిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ముఖ్యమంత్రి మరి మిస్ అయితే మాకు ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడనే భావన ప్రజల్లో ఉంది. కానీ మోహన్ రెడ్డి గారు టెక్నికల్ రీజన్స్ చూపిస్తున్నారంటున్నారు. కారు ఉంటేనో లేకపోతే ఇంకోటి ఏదో ఇట్లాంటివి ఏదైనా ఉంటే కొన్ని రీజన్స్ చూపించి వాళ్ళందరికీ కట్ చేస్తున్నట్టున్నారు. చాలా మంది దీని మీద ఆవేదనతో కూడా ఉన్నట్టున్నారు. సరే బతకడం కోసం కారు కొనుక్కురామనో లేకపోతే ఇంకోటనో చెప్తున్న పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా మందిని కావాలనే కట్ చేసింది అనే ఒక వాదన కూడా ఉంది పింఛన్లకు సంబంధించి. మేమైతే ఒక్కటే మాట చెప్తున్నాం. అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఇస్తున్నాం. కారు ఉన్నాయనో, ట్యాక్స్ కడుతున్నారనో, ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉన్ననో అలాంటి వ్యక్తులకు పెన్షన్ ఇస్తే ఇంకా మనం 1 కోటి మందికి పైన కూడా ఇవ్వచ్చు, 2 కోట్ల జనాలకు కూడా ఇచ్చే కార్యక్రమం పెట్టచ్చు. ఆ విధమైనటువంటి పరిస్థితి కాదు. పేద బడుగు బలహీన వర్గాలకు అవ్వాతాతలు ఎవరే కానీ వాళ్ళకు ఆదరణ లేనటువంటి వ్యక్తులకు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తప్ప ట్యాక్స్ కట్టే వాళ్ళకు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండే వాళ్ళకు, పెద్ద బంగ్లా ఉండే వాళ్ళకు, ఏసీ రూములు ఉండే వాళ్ళకు, వాళ్ళింట్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చూపించి పెన్షన్ లేదని చెప్పి కారణాలు చూపించి బజారుకు తీసుకొచ్చి వాళ్ళని నానా రభస చేసి పార్టీని అబాసుపాలు చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇష్టం. దానికి మేమైతే బాధపడం. మేము ఏ ఒక్కరికైనా అక్కడ కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగానండి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి పరిష్కరిస్తున్నాము. ఏ ఒక్కరైనా ఆ విధమైనటువంటి అభిప్రాయం రోడ్డుకి వచ్చి కాలర్ పట్టుకొని మా వాలంటీర్ తీసుకొచ్చి అడగమని చెప్పండి. సాయంత్రమే వాళ్ళకి అర్హత ఉన్న వ్యక్తులకు, అర్హత లేని వ్యక్తులను తీసుకొచ్చి మేము దాని మీద కారణాలు చూపించి మేమైతే ఏం చేయలేము. దానికి మేమైతే ఖచ్చితంగా నిష్పక్షపాతంగా చేయాలనే నిర్ణయం రాజశేఖర రెడ్డి గారి నుండి జగన్మోహన్ రెడ్డి గారి వరకు అదే విధంగా మేము ఫాలో అవుతున్నాం. కాబట్టి జనం మా ఇంటి ఉన్నారు కాబట్టి మమ్మల్ని జనం ఆదరిస్తున్నారు. రైట్ అండి, రైట్. రఫీ గారు ఉందా అలాంటి పరిస్థితి? చాలా స్పష్టంగా చెప్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కులం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తుంటారు కులం చూడడం, మతం చూడడం, వయసు చూడడం, పార్టీ చూడడం అని చాలా ఫ్లోగా సినిమా డైలాగ్ లాగా వాళ్ళు చాలా గట్టిగా చెప్తుంటారు ప్రతిసారి ఆయన. మోహన్ రెడ్డి గారు మీరు ఆడ నేను చెప్తా సార్. మా ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 54 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్టు అసెంబ్లీ రికార్డులో ఈ ప్రభుత్వమే చెప్పడం జరిగింది. మేము కూడా దాన్ని చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే వృద్ధులు ఉంటారో తల్లిదండ్రులు
ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళ పిల్లలు చూడకపోతున్నారని చెప్పేటువంటి ఉద్దేశంతో వాళ్ళని బయటికి నెట్టేస్తున్నారనే ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వరకు కూడా సరే ఈ పెన్షన్ ఇచ్చే దాంట్లో ఎవరో ఒకళ్ళ రేషన్ కార్డులో ఈ వృద్ధులు ఉండాలనేది ఒక నిబంధన ఉండినప్పుడు ఆ నిబంధన అలా కొనసాగింది. కానీ ఆ రేషన్ కార్డులో ఒకళ్ళు ఎవరో ఉద్యోగంలోకి వెళ్తే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చారనో గవర్నమెంట్ ఉద్యోగంలోకి వెళ్ళారనో ఆ రేషన్ కార్డులో ఒక అతను చెరుకు బండి నడిపితే అతనికి కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటిందనో లేకపోతే వాళ్ళు ఉంటున్న ఇల్లు 300 గజాల పైన ఉందనో ఆ రేషన్ కార్డులో ఎవరో వేరే రకంగా లబ్ధి పొందితే ఈ వృద్ధుల్ని పెన్షన్ నుండి తీసేసిన సందర్భం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరగల. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనం చూసాం కదా, ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ తమ్ముడికి రైల్వేలో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఈమె పెన్షన్ తీసేశారు. రాయలసీమలో ఆత్మహత్య చేసుకుంది 1 year తిరిగి. ఇలాంటి కేసులు లక్షల్లో ఉన్నాయి. మా ప్రభుత్వం దాదాపు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈ రకమైనటువంటి బాధితులకి మేము వాళ్ళకి హామీ ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనేకసార్లు చెప్పారు. ఈ కారణాల వల్ల రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ఆర్థికంగా లబ్ధి పొందితే, కొడుకు కానీ కోడలు కానీ మనవడు కానీ ఎవరైనా లబ్ధి పొందితే ఈ వృద్ధుల్ని తీసేయడం కుదరదు. ఈ కారణాల వల్ల తీసేసినటువంటి వృద్ధులకి మా ప్రభుత్వం రావడంతోనే పెన్షన్ ఇస్తామని చెప్పి మేము ప్రకటించున్నాము. మేనిఫెస్టో కమిటీలో కూడా పెట్టాము. రేపు మెయిన్ మేనిఫెస్టోలో ఈ విషయం మేము చెప్పబోతా ఉన్నాం. కాబట్టి ఈ పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి సత్యం కాదు, అది ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి వచ్చినటువంటి విధానం. అంతేకాకుండా సంక్షేమ పథకాలు 105 సంక్షేమ పథకాలు రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఈ రాష్ట్రంలో. ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొనసాగినటువంటి పథకాలకే పేర్లు మార్చి ఆయన నవరత్నాల పేరు మీద ఇచ్చాడు. నవరత్నాల్లో కూడా జనవరి క్యాలెండర్ని ప్రకటించలేకపోయాడు. మద్యపాన నిషేధాన్ని పూర్తిగా షాపులన్నీ ఎత్తేసిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పి అనేక సార్లు గెలిచిన తర్వాత ముందు కూడా చెప్పాడు. అలాగే సిపిఎస్ గురించి చెప్పి ఓపీఎస్ తెస్తా అన్నాడు. అనేక విషయాలు మేము 570 హామీలు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి చోట చేశాడో వాటన్నిటిని కూడా మేము వెనక్కి తీసాము. వాటిలో 740 హామీలు 740 హామీలు ఎన్ని అమలు చేశాడంటే 120 హామీలు అమలు చేశాడు. మిగతా 620 హామీలు అమలు చేయలేదని మేము బుక్లెట్ వేసాము. మొన్న అచ్చెన్నాయుడు గారు మా పార్టీ నాయకులందరూ కూడా ఏ ఊర్లో ఎప్పుడు ఏ హామీ చెప్పాడు, ఏం చేశాడు అనేటువంటి టేబుల్ కూడా వేశాను. నేను కూడా మీకు పంపిస్తాను. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల్ని వంచింది. అధికారంలోకి రావటం కోసం అనేక విషయాలు చెప్పాడు. రాజధాని చంద్రబాబు తొందరగా కట్టట్లేదు, నేను వస్తే తొందరగా కడతానని చెప్పి రైతుల్ని రెచ్చగొట్టాడు. గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు, అమరావతిని చంపేశాడు. ఇంతవరకు ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రం కింద మార్చి చెప్పుకోలేనటువంటి స్థితిలో వైసీపీ ఉంది. వాళ్ళ రాజధాని ఏదంటే పోలవరాన్ని పడకేశాడు. ఒక్క రోడ్డు లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేదు, ఒక ఫ్యాక్టరీ లేదు. నిరుద్యోగులు గాలికి వదిలేశాడు. మా ప్రభుత్వం 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తుంటే దాన్ని రద్దు చేశాడు. పేదవాడు తినేటువంటి 5 రూపాయలుగా అన్నా క్యాంటీన్లో భోజనం రద్దు చేశాడు. ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని ఎప్పుడో కట్టినటువంటి ఇళ్లకి 10,000, 15,000, 20,000 వసూలు చేసి ఏదో సర్టిఫికెట్ ఇస్తున్నాను, దీనివల్ల మీకు లోన్లు వస్తాయన్నారు. ఆ సర్టిఫికెట్ తీసుకొని బ్యాంకుల దగ్గర వెళ్తే ఇది చెల్లదని చెప్పేసి బ్యాంక్ అధికారులు చెప్తా ఉన్నారు. మోసపోయారు. చెత్త మీద చెత్త పన్ను వేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజలు వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. చాలా పెద్ద లిస్ట్ రైట్. మోహన్ రెడ్డి గారు మీరు అంతా బాగుంది, అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఈసారి మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రఫీ గారు ఏమో చాంతాడంత లిస్టు చదువుతున్నారు. ఒకటే మాట సార్, సర్పంచులు కూడా పార్టీ తరఫున గెలిచిన సర్పంచులు కూడా రోడ్డు ఎక్కారు సార్. చేసినటువంటి సంఘటనలు మా పార్టీలో లేదు, మా ప్రభుత్వంలో లేదు. 660 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చని
తెలుగుదేశం పార్టీ 740 కాబట్టి హామీల 23 పుస్తకం సీట్లు ఇచ్చి వేశాం. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, వాళ్ళ మేము పని- హామీలు వాళ్ళ- ఇచ్చినాం వా- కాబట్టి ఇచ్చిన హామీల వాళ్ళది ప్రకారం అయిపోయింది కదా, నెరవేరుస్తున్నారు మీది కాబట్టి చెప్పండి. మీరు ఎన్ని 700 నెరవేర్చగలిగారు, 740 మీరు ఎంత స్థాయిలో హామీలు ఉన్నారు, పుస్తకం వేశాం. మీరు ఏ చెప్పండి. ఊర్లో ఏ డేట్లో ఏం మాట్లాడాడు? నేను చెప్తున్నాను రఫీ గారిని కొంచెం మీరు మూట్లో పెట్టండి. నేను మాట్లాడిన తర్వాత మాట్లాడండి. మళ్ళా కావాలంటే మీరు మాట్లాడండి, మాట్లాడండి, వారు అభ్యంతరం ఉంటారు, లేదు. వింటారులేండి, వారు కానీ వింటారులేండి, మీరు చెప్పండి. 660 హామీలు ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 1,00,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నారు. బంగారు రుణాలు బ్యాంకుల నుండి విముక్తి చేయిస్తానన్నారు. 1,00,000 కోట్ల రుణాలు వాళ్ళు విముక్తి చేయకపోయినా పర్వాలేదు. ఆ హామీ ఇవ్వకపోతే రైతులు ప్రశాంతమైన జీవితం గడిపేవాళ్ళు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కడతారు కదా, వాళ్ళు రుణాలు విముక్తి చేస్తారు కదా అనే ఉద్దేశంలో భాగంగా రెన్యువల్ చేసుకోకుండా రైతులు పెట్టే వాళ్ళకి వడ్డీ మొదలు అన్ని పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వేదాలు మళ్ళిస్తుంటే ఎట్లా బాగుండదు కదా. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మేము నడుచుకోవాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నారు కాబట్టే ఈ రోజు మాకు స్థానిక సంస్థ ఎన్నికల్లో కానీ లేక అనేకమైనటువంటి జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీల ఎన్నికల్లో కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్పేది ఏమంటే ఎమ్మెల్సీ ఎన్నిక ఒకటి తీసుకొచ్చి అడ్డు పెడతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా వాళ్ళు నిర్లక్ష్యం చేసినారు కాబట్టి వాళ్ళు గెలిచినారు తప్ప మేమేదో సీరియస్ గా తీసుకుని పెట్టింటే గెలిచే వాళ్ళు కాదు. అదేదో క్యాజువల్ గా జరిగినట్టు అన్నట్టు సీరియస్ తీసుకోలేదు మా లీడర్లు. కాబట్టి అది ఆ విధంగా జరిగింది. కాకపోతే వీళ్ళకి ఎక్కడ కూడా జనం ఆదరించే పరిస్థితిలో లేరన్న విషయాన్ని వాళ్ళు రైట్, మోహన్ రెడ్డి గారు, సరే, ఓకే, అంతా బాగుంది, అంతా సంక్షేమం అభివృద్ధి బ్రహ్మాండంగా నడుస్తుంది అనుకున్నప్పుడు ఈ గందరగోళం ఎందుకు? రాజకీయ సమీకరణాలు, మార్పులు చేర్పుల పేరుతో ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మంత్రుల్ని పక్కన పెడుతున్నారు, రకరకాల ఈక్వేషన్స్, గందరగోళం, అంతా టెన్షన్ పడుతున్నట్టున్నారు. మీ నాయకులంతా ఎవరికెవరికి కార్యకర్తలంతా తాడేపల్లి దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. మా ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వాలని అడుగుతున్నట్టున్నారు, ఒకలేమో వద్దంటున్నారు. ఎందుకు ఇంత గందరగోళం? రెండోది, షర్మిల గారు వస్తారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వణికిపోతుందని బయట మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. ఆమె రాకుండా చూడడం కోసం రాయబారాలు నడుపుతున్నారట కదా. మెహర్ రఫీ గారిని మేమేమైనా పంపించినాం? మేము ఆ ఉద్దేశం లేదు, మాకు అవసరం లేదు. కానీ ఆ సబ్జెక్ట్ పెద్ద సీరియస్ గా మేము తీసుకోలేదు. మా నాయకుడు దాని గురించి పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే షర్మిల గారు ఈ టర్మ్ కాదు కదా, 2029 వరకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసినా కూడా అది బతికే పరిస్థితుల్లో లేదు. దాన్ని పక్కన పెడితే దాన్ని కలుపుకొని కాంగ్రెస్ బతకదా? షర్మిలకు అంత సత్తా లేదా? షర్మిలకు అంత సీన్ లేదంటారా? కాంగ్రెస్ పార్టీ చనిపోయింది కాబట్టి షర్మిల గారు వచ్చి ఇప్పటికిప్పుడు లేపడానికి అంత ఈ సీన్ లేదు అంటున్నా. షర్మిలమ్మ గారిని నేను ఎప్పుడు ఆమె విమర్శించలేదు, కానీ ఆమె ఇప్పటికిప్పుడు వచ్చి ఆమె పార్టీని బతికించే పరిస్థితులు లేదు. పూర్తి కోమాలో కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె మీ పార్టీ కోసం అంత పెద్ద పాదయాత్ర చేసి మీ పార్టీని నిలబెట్టింది కదా. అంత శక్తియుక్తులు, సామర్థ్యం, అంత గ్లామరు, అంత ఇది ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్కి ఎందుకు చేయలేదు? ఆమె చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జైలు లేకపోయినప్పుడు 5,45,000 మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన జైలుకు పోయినాడు. అంటే ఆ పార్టీకి ఏ విధమైనటువంటి ఊపులో ఉందన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అలాంటి ఊపు ఉన్నప్పుడు ఇలాంటి నాయకుడు రాష్ట్రంలో వచ్చి స్వీప్ చేస్తారన్న ఉద్దేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుట్రమనే జైలుకు పంపినారు. మీరు అంత వేవ్ లో కూడా 2 సీట్లు అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. మీరు అంత బ్రహ్మాండమైన వేవ్, అంత ఇందులో కూడా బై ఎలక్షన్స్ తీసుకొస్తే 2 సీట్లు ఆ రోజు కాంగ్రెస్ గెలిచింది. మీరు ఎట్లా కాంగ్రెస్ అంత ఈజీగా తీసేస్తారు? షర్మిల రేపు పగ్గాలు పట్టుకుంటే మళ్ళీ ఇదవుతేమో. ఆళ్ల రామకృష్ణారెడ్డి కాదు, మీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి నేను ఒక ఆత్మాహుతి దళ సభ్యుడిని అని చెప్పుకున్న ఆయన ఇప్పుడు షర్మిలకు జయగొడుతున్నారు. నేను షర్మిల వెంట నిలబడతా అంటున్నారు. ఆల్రెడీ మీ ఎమ్మెల్యే ఒకరు వెళ్ళిపోయినట్టే కదా. నాకు కొంచెం మాట్లాడించే అవకాశం ఇచ్చి చెప్తాక మళ్ళీ మీరు మా క్వశ్చన్ అండి. నేను అభ్యంతరంలో 18 మంది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అంటే నడవడానికి రాజీనామా చేసినప్పుడు తెలంగాణలో సురేఖ, నర్సాపురంలో ప్రసాద్ రాజు, అక్కడ మన సుభాష్ చంద్రబోస్ గారు అదే రామచంద్రపురం, అందరూ మొత్తం మళ్ళీ గెలిచినటువంటి 15 మంది మా వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచినారు. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వేరు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ 2 కలిసి పోరాటం చేసినా గెలిచింది ఆ 2 సీట్లే. మేము 15 సీట్లు మేము గెలిచినాం అన్న విషయాన్ని దాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలిచినాము. మాకు అప్పుడు కొత్త పార్టీ, కొత్త సింబల్, ఆ టైంలో ఆ ఊపులో గెలిచినామంటే దాన్ని కూడా మనం తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి లెక్క కట్టుకుంటే అది అసలు ఈక్వేషనే కాదు. అదే విధంగా ఇప్పుడు మీరు అంటున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మేము సామాజిక సాధికార యాత్ర చేసిన తర్వాత ఆ యాత్రలో బీసీ సామాజిక వర్గాన్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడక్కడ క్యాండిడేట్లను కొన్ని చోట్ల మార్చాల్సిన అవసరం వచ్చి మార్చుతున్నారు తప్ప దాన్ని వేరే విధంగా వాళ్ళు ఒకరో ఇద్దరు వాళ్ళు అలిగిపోతామంటేనో, రాజీనామా చేస్తామంటేనో, పార్టీలో ఉండమంటేనో కాదండి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట తప్పము మడవ తిప్పమని జగన్మోహన్ రెడ్డి గారు
ఆయనకు పాప ఆళ్ల రామకృష్ణారెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిగా చేస్తారని చివరికి ఎమ్మెల్యే టికెట్ కూడా పీకేస్తే ఎట్లా విశ్వసనీయత అవుతుంది, ఎట్లా ఇది అవుతుంది అది పాపం. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ముగ్గురికి ఇచ్చినారు. అయోధ్య రామరెడ్డి గారు రాజ్యసభ మెంబరు, వేణుగోపాల్ రెడ్డి గారు ఎంపీ గాను, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే గాను, ముగ్గురికి ఒకే కుటుంబంలో ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుల సమీకరణలో వచ్చినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన గంజిబాబు గారికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని మనం సీరియస్ గా తీసుకొని మాట్లాడితే ఎట్లా? ఆయన సహకరించాలి ఎక్కడ కానీ వేణుగోపాల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదా, అంటే ఆయన కూడా యాక్టివ్ ఏం లేనట్టుంది కదా ఇప్పుడు. ఒకటి Right. నేను ఒక మాట చెప్తాను సార్ దీని మీద. నేనేమంటున్నానంటే సార్, శ్రీనివాస్ గారు చెప్పండి, శ్రీనివాస్ కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ గారు, నేను పార్టీ పుట్టక ముందు నుండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్ష రాజకీయాలకు రావాలని చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్నా. నేను కూడా ఆస్పిరెంట్ గా ఉన్నా. మరి నాకు కూడా Right. టికెట్ రాలేదు. నాకు టికెట్ రాలేదని చెప్పి నేను రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తా కూర్చునేది కాదు కదా. నిజమైన సైనికుడైతే, నిజమైన పార్టీ సేవకుడైతే, నిజమైన పార్టీ కార్యకర్త అయితే పార్టీ కోసం పోరాటం చేస్తాడు, పార్టీ కోసం నిలబడతాడు, పార్టీ Okay. కోసం, పార్టీ గెలుపు కోసం నిలబడతాడు. ఆ పార్టీ దేనికోసం రైట్. అంటే షర్మిల వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీకి ఏమీ కాదు, ఏమీ చేయలేదు ఆవిడ అనేది చెప్పదలుచుకున్నారు, అంతేనా? నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ బతకలేదు. Right. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ కు చాలా ఘోరంగా జరిగినాయి. ఆ ఘోరమైనటువంటి తప్పిదాల నుండి కోలుకోవాలంటే ఇప్పటికిప్పుడు షర్మిలమ్మ వచ్చి చేయలేదని చెప్తున్నా తప్ప, Right. షర్మిలమ్మ ఏం చేతకాదని చెప్పినా, షర్మిలమ్మ స్టామినా లేదని చెప్పడంలా. Right. షర్మిలమ్మ వచ్చేది కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి పార్టీలకు రావాలని అంటున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసినప్పుడు ఆ మచ్చ నుండి ఇంకా మాసిపోలేదు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాల వల్ల పరిస్థితుల్లో ఉంది కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఈ విధమైనటువంటి అవకాశాలు తీసుకొని ముందుకు వస్తే ఆ పార్టీలు ఎక్కడ బతికి మళ్ళీ మాట్లాడదాం మోహన్ రెడ్డి గారు. రఫీ గారు, చివరిలో ఏంటి ఆమెకేదో మన కడప ఎంపీ సీట్ ని వైఎస్ఆర్సీపీ ఆఫర్ చేసినట్టు, షర్మిల గారికి సుబ్బారెడ్డి గారు ఏదో రాజీ కుదుర్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇట్లాంటివి ఏదో ప్రచారం జరుగుతోంది. సార్ ఇది 8:30 దాకా పొడిగిస్తారని అన్నారు కాదా? లేదు 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 లేదు, చెప్పండి, కంప్లీట్ చేయండి. అది ఎప్పుడు ఒక నిమిషం. సరే, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలో సీటు కోసం, మంత్రి కోసమే కాదండి, ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం 1200 కోట్లు ఇస్తారని చెప్పి కనీసం 12 కోట్లు ఇవ్వలేదు, చేసిన పనులు కూడా బిల్లులు ఇవ్వలేదు. ఇంత మోసం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడాడు. నేను మంత్రి గురించి, ఎమ్మెల్యేల గురించి మాట్లాడు. మొట్టమొదటి వ్యక్తి పార్టీకి, శాసనసభకు రాజీనామా చేశాడు. రేపు ఈ 92 మందిని డిక్లేర్ చేయమనండి, కొత్త వాళ్ళని. ఎంతమంది కాంగ్రెస్ లోకి వెళ్తారు? ఎందుకంటే మా పార్టీ గేట్లు మేము మూసేసాం, మాది ఓవర్ఫ్లో ఉంది. చెప్పండి, టైం అయిపోతుంది. షర్మిల గారి గురించి ఒక మాటలో చెప్పండి. మేము అలయన్స్ లో ఉన్నాం, ఎవరికి టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చే స్థితిలో లేము. కాబట్టి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వెళ్తా ఉన్నారు. షర్మిల జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి రేపేదో ఆయన పార్టీ తరఫున పోటీ చేస్తే ఎంపీ అవుతారనేటువంటి ఆశలు లేవు. వివేకానంద రెడ్డి మర్డర్ మీద మొత్తం రాయలసీమ, కడప జిల్లా, పులివెందుల్లో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతా ఉన్నారు. ఇవాళ అవినాష్ రెడ్డి అనే వాడిని ఓడించడానికి నడుం కట్టుకొని ఉన్నారు. ఆ ప్లేస్ లో షర్మిల గనక కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే మోహన్ రెడ్డి గారు, షర్మిల గారి ఎంట్రీ నిజంగా ఉండబోతుందా? ఆమెను ఏమన్నా వైఎస్ఆర్సీపీ రాజీ కుదిరించి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? వైఎస్ఆర్సీపీలో ఆమె ఏమన్నా కడప ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా పదవి ఇస్తారా? ఆమె ఒప్పుకుంటుందా, లేకపోతే పీసీసీ పగ్గాలు చేపట్టి అన్నకు వ్యతిరేకంగా ఫైట్ చేయబోతుందా? 2024లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలను చాలా చూడబోతున్నాం. ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ ఉండబోతాయి, ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.